ఇక కేటీఆర్ ఢిల్లీ టూర్ కేసుల మాఫీకే ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి తప్పించుకునే ప్లాన్ జగన్ సొమ్ము కాజేసిన వారిపై చర్యలు తప్పవు అంటున్నాడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొన్న కవితకు బెయిల్ కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు కేసుల్లో నుంచి బయటపడేందుకు చక్కర్లు కొడుతున్నాడు. ఒక్క కేసుకే ఇంత కంగారు పడితే అన్ని కేసులు బయట పెడితే అంతరిక్షంలో దాక్కుంటారేమో. తాను పేల్చబోయే బాంబేందో కేటీఆర్ కు తెలుసని వ్యాఖ్య. విషయం ఏంటంటే ఢిల్లీకి కేటీఆర్ పోయిండు. ఎందుకు పోయిండు కేటీఆర్? తర్వాత కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యిండు. ఇక అమృత్ స్కీమ్ ఈ టెండర్లు బహిర్గతం చేయాలని రిక్వెస్ట్ చేసిండు. సీఎం రేవంత్ అవినీతికి పాల్పడ్డారని కంప్లైంట్. అసలు యాక్చువల్గా బయటకు కనిపిస్తుంది ఇది. అసలు కథ ఏంది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది వాస్తవం. అసలు కథ ఏంటంటే దీనికోసం పోయిండు. ఎందుకంటే కేసు నుంచి తప్పించుకోవాలి. ఈ ఫార్ములా కేసు ఉంది కదా, ఈ రేస్ కేసు నుంచి తప్పించుకోవాలని చెప్పేసి అక్కడ కేంద్ర మంత్రులు రిక్వెస్ట్ చేస్తుండ్రు. మరి కేంద్ర మంత్రులు ఎట్లా కాపాడగలుగుతారు అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. కేంద్ర మంత్రులు ఎట్లా కాపాడగలుగుతారు అంటే, ఒకవేళ కాపాడాలనుకుంటే ఎట్లా కాపాడగలుగుతారు అనుకుంటే, ఇక్కడ గవర్నర్ ఎవరైతే ఉన్నారో జిష్ణుదేవ్ వర్మని అన్ని అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నియమించింది. అంటే సరే, ఆయన స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం నియమించింది. వాళ్ళకు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు కేంద్ర మంత్రులు వాళ్ళు చెప్పినట్టుగా వినే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటే ఇక్కడ గవర్నర్ ఆమోదం ఉండకపోతే ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి గవర్నర్ని ఆమోదం లేకుండా చేయడానికి అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. కాబట్టి అందులో భాగంగానే కేటీఆర్ మొన్న ఎప్పుడు కవిత జైల్లో ఉన్నప్పుడు అప్పుడోసారి పోయొచ్చి ఎట్లా చేసి బయటకు తీసుకురారని అప్పుడు పోయొచ్చిండు. తర్వాత ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ఇప్పుడు చెప్తున్న మాట బయట చెప్తుందేమో, ఇట్లా నేను ఇది చెప్తున్నా అమృత్ స్కీమ్లో టెండర్లు, రేవంత్ రెడ్డి అవినీతి ఇవన్నీ చెప్పేసి చెప్తున్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే, ఆయనని లోపలేయకుండా నన్ను అరెస్ట్ చేయకుండా చూడురు అని చెప్పేసి అక్కడ పోయి అక్కడ నుంచి గవర్నర్కి ఫోన్ చేయించుకొని గవర్నర్ నుంచి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుండనేటువంటిది మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటుండో ఒకసారి చూద్దాం. కేంద్రం వద్ద మోకరిల్లడానికే కేటీఆర్ కు కేసుల భయం అంటున్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని విచారణకు సహకరించాలి. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు గవర్నర్ అనుమతి కోరామని వెల్లడి. నిజంగా ఇదొక్కటేనా కేటీఆర్ చేసిన దందా? 50 కోట్ల దందా? 50 కోట్ల పట్టుకుంటున్నారు కాంగ్రెస్. బీజేపీ నేతల కాళ్ళు మొక్కడానికే ఢిల్లీకి ఎన్ని ప్రయత్నాలు చేసినా కేటీఆర్ తప్పించుకోలేడని చెప్పేసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంటుండు. గట్టినే అరుచుకుంటున్నా ఆది శ్రీనివాస్ నిజంగా ఏంటంటే వాస్తవం అదే జరుగుతుందంట. మరి క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.